తెలంగాణ ప్రభుత్వానికి ఉద్యోగుల సమస్యలు భారంగా మారాయా? ఒక సమస్య పరిష్కారం అయ్యేలోపు మరో సమస్య తెరమీదకొస్తోందా? ఇప్పటికే పెండింగ్ బకాయిలను చెల్లిస్తూ వస్తున్నటువంటి ప్రభుత్వానికి 6 డిఏలు పీఆర్సీ అదనపు భారమైందా? ఇప్పటివరకు పీఆర్సీ నివేదిక ప్రభుత్వానికి అందకపోవడంపై ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నారా? రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ డీఏల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్లు పూర్తి చేసుకున్నా ఇప్పటి వరకు పీఆర్సీ కమిషన్ నివేదికను ప్రభుత్వానికి అందివ్వలేదు. దీనిపై ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు మళ్లీ 6 డీఏలు పెండింగ్ లో ఉండడం ఉద్యోగులకు ఇబ్బందిగా మారిందని ఉద్యోగ సంఘాల నేతలు వాపోతున్నారు. ఎన్నికలకు ముందు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి తమ ప్రభుత్వం రాగానే కొత్త పీఆర్సీని ప్రకటించి 6 నెలల్లోగా సిఫార్సులను అమలు చేస్తాను అని హామీ ఇచ్చారని, కానీ నేటి వరకు ఆ సిఫార్సులు కమిషన్ నుంచి తెప్పించుకోలేదని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. పైగా మొదటి వాయిదా ఏప్రిల్ 2024 నుంచి అక్టోబర్ 24 వరకు, రెండవ వాయిదా అక్టోబర్ 24 నుంచి 2026 మార్చి 31 వరకు, 2026 మార్చి నుంచి 2026 సెప్టెంబర్ 30 వరకు ముచ్చటగా మూడోసారి వాయిదా వేసి ఉపాధ్యాయ ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేశారని వాపోతున్నారు. వాస్తవానికి ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు వేతనాలను స్థిరీకరించి తాజాగా వేతనాలను సవరించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు వేతన సవరణ సంఘం సిఫార్సులు చేయాలి. వేతన సవరణ సంఘం ప్రతిపాదించే పీఆర్సీ తాజా ద్రవ్యోల్బణం 5 ఏళ్లలో ధరల స్థిరీకరణ సూచికను పరిశీలించాలి. గత పీఆర్సీ నివేదికలను పరిశీలించి లోపాలను సవరించి వేతన సవరణ తేదీ నాటికి ఉన్న మూల వేతనం, కరువు భత్యం, ఫిట్మెంట్లను కలిపి వచ్చిన మొత్తాలను తాజాగా మూల వేతనాలుగా మాస్టర్ స్కేల్ ఇంక్రిమెంట్లు శాస్త్రీయంగా ప్రతిపాదించాల్సిన ఆవశ్యకత కమిటీకి ఉంటుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సిఆర్ బిశ్వాస చైర్మన్ గా 2018లో మే 18న మొదటి పీఆర్సీ కమిటీని కేసీఆర్ సర్కార్ ఏర్పాటు చేసింది. 2021 నుంచి 43% ఫిట్మెంట్తో పీఆర్సీని అమలు చేసింది. ప్రభుత్వంపై ఏడాదికి 12,595 కోట్ల అదనపు భారం పడింది. మొదటి పీఆర్సీ గడువు 2023 జూన్ 30తో ముగిసింది. 2023 జులై 1 నుంచి రెండో పీఆర్సీ ఇవ్వాల్సి ఉంది. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ సర్కార్ 2023 అక్టోబర్ 2న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఎన్ శివశంకరన్ను చైర్మన్ గా వేతన సవరణ సంఘాన్ని నియమించింది. 6 నెలల్లోగా రిపోర్టు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించింది. అనేక పర్యాయాలు చర్చించి ఉద్యోగ సంఘాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించింది. సుదీర్ఘ కసరత్తు తర్వాత పీఆర్సీ నివేదిక సిద్ధమయ్యిందని ప్రచారం జరిగింది. మరోవైపు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు సర్కార్ బాకీ పడ్డ పెండింగ్ డీఏల సంఖ్య 6కు చేరనుంది. డీఏ ఇవ్వాలంటే కేబినెట్ ఆమోదం తెలపాలి. ఆ తర్వాత సర్కారు జీవో జారీ చేయాలి. ఈ 2.5 ఏళ్లలో 3 డీఏలను మాత్రమే విడుదల చేసింది. ఆ 3 డీఏలకు సంబంధించిన బకాయిలు విడుదల వారీగా ఇస్తూ వచ్చారు. కాగా 2.5 లక్షలకు పైగా సిపిఎస్ ఉద్యోగులకు డీఏ అరియర్స్ రూపాయి కూడా చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం బాకీ పడ్డ 6 పెండింగ్ డీఏల మొత్తం 15% ఉంటుందని ఉద్యోగ సంఘాల నేతలు అంటున్నారు. 1% డీఏ ఇస్తే ఏడాదికి 400 నుంచి 500 కోట్లవుతుంది. 15% డీఏ బకాయిలు కలిపితే మొత్తం 10,000 కోట్లు దాటుతుందని అంటున్నారు. ప్రతి నెల ఉద్యోగుల జీతాలివ్వడానికే ప్రభుత్వం దిక్కులు చూడాల్సి వస్తోంది. ఇక ఉద్యోగుల పీఆర్సీ డీఏల బకాయిల మొత్తం ఇవ్వాలంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు పెండింగ్ బకాయిల విడుదలతోనే సరిపెట్టుకోవాలని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. మరి డీఏలు, పీఆర్సీ కోసం ఉద్యోగుల ఎదురుచూపులు ఫలిస్తాయో లేదో చూడాలి.